వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తాను. దీనికోసం 1/4 kg చికెన్, రైస్ నానబెట్టుకున్నా 3 గ్లాసెస్. దీంతో 3 గ్లాసెస్ రైస్ నానబెట్టుకున్నా. ఇప్పుడు దీన్ని మ్యాగ్నేట్ చేసుకుంటాను. 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిన్న గరిట పెరుగు, ఉప్పు, కారం, పసుపు, కారం పొడి 2 స్పూన్స్ వేసుకున్నాం. 1 స్పూన్ ఫుల్గా సాల్ట్ వేసుకున్నాం. 1/2 స్పూన్ పసుపు, ఆనియన్స్, ఫ్రై చేసిన ఆనియన్స్, కొత్తిమీర, కొద్దిగా సన్నగా తరిగిన పుదీనా వేసుకున్నాం. నెక్స్ట్ నిమ్మరసం, ఒక కాయలో 1/2 నిమ్మరసం వేసుకున్నాం. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేయాలి షేప్ తోటి. కలిపేసి మూత పెట్టేసుకుంటాం. కొంచెం నూనె, కాంచిన నూనె కూడా వేసుకుంటాను. కాంచింది ఇది. ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేస్తాను. మొత్తం మిక్స్ చేసేస్తాను. ఆయిల్ కూడా ఇది ఇట్లా కుక్కర్లో ఉడికించేసుకోవచ్చు. ఇది ఒక 1/2 అవర్ పక్కన పెట్టేస్తాను. మూత పెట్టేసి ఇప్పుడు నేను ఇది 1/2 అవర్ పక్కన ఉంచిన కదా, దీన్ని ఇట్లా స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేస్తాను. అదే చికెన్లో ఉండే తడి ఉడికిపోతుంది. ఇప్పుడు వేరే గిన్నెలో 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్, అంటే 6 గ్లాస్ వాటర్ వేసుకుంటాను. రైస్ కోసం 6 కాదు, ఇంకొక 2 గ్లాసులు ఎక్స్ట్రా వేసుకుంటాను. ఎందుకంటే ఫ్రీగా ఉడకాలి కదా, సరే పెట్టుకోకూడదు. 8 గ్లాసెస్ వాటర్ వేసుకున్నా. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుంటాం. ఇంకొక స్టవ్ మీద పెట్టుకొని దీనిలోకి కొంచెం బిర్యానీ మసాలా వేసుకుంటాను. వేసేసుకొని దీనిలోకి బిర్యానీ మసాలా, కొంచెం నిమ్మకాయ జ్యూస్, ఒక 1/2 స్పూన్ దాంట్లో వేసుకున్నాం కదా చికెన్లో. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఈ వాటర్ బాయిల్ చేసుకుంటాను. వాటర్ బాయిల్ అయ్యి వీటిలోకి రైస్ ఇవన్నీ పైన మసాలా తీసేసుకోవచ్చు. తీసేస్తే ఇది రైస్ ఒక్కటి వస్తుంది పలావ్లో వేసుకున్నాక. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని, ఇది కూడా ఉడికిపోయింది, దమ్ పెట్టుకుంటాను. వేరే గిన్నెలో సిల్వర్ దాంట్లో పెట్టుకుంటాను. దీనిలో కొంచెం నెయ్యి, పచ్చిమిర్చి, కొద్దిగా ఆనియన్స్, బిర్యానీ ఇవి వేగిపోయినాయి. ఇప్పుడు బిర్యానీ మసాలా పౌడర్ ఇంట్లో చేసుకున్నాను నేను. మసాలాస్ అన్నీ వేసి బిర్యానీ పులావ్ మసాలా ఇంట్లో వేసుకోవాలి. అది ఇప్పుడు 1/2 చికెన్ వేసుకున్నా దీంట్లోకి. ఇప్పుడు ఈ రైస్ అన్నీ ఫిల్టర్ చేసుకుంటాను. వాటర్ చేసేసి దీంట్లోకి వేసుకుంటాను. కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని కొంచెం నిమ్మకాయ వేసేసుకుంటాను. కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటాను పైన నెయ్యి. మళ్ళీ ఇప్పుడు సెకండ్ లేయర్ చికెన్ మిగిలిపోయిన వేసుకోవాలి. ఇది కూడా సెకండ్ లేయర్ వేసుకుంటాను. ఈ చికెన్ ఇంకొక స్టెప్ వేసుకుంటాను. దీంట్లో రైస్లో వేసేసుకుంటాను. మిగిలిన కర్రీ అంతా వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి. చేసేసి మిగిలిన రైస్
ఇంకా కొంచెం ఉంది, అదే వేసి ఫినిష్. ఇట్లా పై ఉన్న మిగిలిన రైస్ అంతా వేసుకొని ఇంకా మిగిలిపోయిన కొత్తిమీర కొంచెం, పుదీనా, స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్రై చేసింది అక్కడక్కడ వేసేస్తాం. పుదీనా అన్నీ స్ప్రెడ్ చేసేసుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసేసుకుంటాను. వేసేసి దీన్ని చిన్న స్టవ్ మీద సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ దమ్ చేస్తాను. పాత పెనం పెట్టుకున్న ఒకటి దోశ పెనం, దాని మీద ఒక 5 మినిట్స్ ఉడికిచ్చేస్తే బిర్యానీ రెడీ అవుతుంది. బిర్యానీ రెడీ. ఇప్పుడు నేను దీన్ని చూస్తాను. ఉడికిపోయినాయి ఇంకా కూడా. టేస్ట్ చూసి మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ప్లీజ్ బాగా మొత్తం ఉడికింది, వేడిగా. Bye. Please like, share and subscribe my YouTube channel. Thank you for watching.